ప్రభావతి వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న మీనా, రోహిణి చెంపపగలకొట్టిన సత్యం. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుడినిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ను ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే రోహిణి దినేష్ని తీసుకొస్తేనే గాని వీడియో ఇవ్వనని గుణదగ్గరికి వెళ్లి కూర్చునేసరికి దినేష్ని కాస్త తీసుకొచ్చేస్తారు. ఒక డార్క్ రూంలో బంధించేసి దినేష్ని ఇంక బంధించేశాను, నీకు ఎలాంటి అడ్డు అదుపు ఉండదు, ఇంక నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అనగానే అప్పుడు విద్య అయితే వీడియోని పంపిస్తుంది. వచ్చిందిరా ఈ వీడియో చాలు అని చెప్పానుగాని ఇంకెందుకు ఆలస్యం, అన్నయ్య పంపించేసే, పోస్ట్ చేసేసే అనగానే ఇలా కాదురా, దీన్ని పోస్ట్ చేయాలంటే నా ఫేస్ కనిపించకూడదు, నా ఫేస్ కనపడితే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అని చెప్పి వెంటనే ఇంక ఏం చేస్తాడంటే ఆ వీడియోని వేరేవాడికి పంపిస్తాడు. వేరేవాడికి పంపించి అందులో నా ఫేస్ ఉండకూడదురా, నా ఫేస్ ప్లేస్లో మరొకడి ఫేస్ అయినా పెట్టు, లేదంటే నా ఫేస్ కనిపించకుండానైనా చెయ్యి అంటూ చెప్పేసేసరికి సరే అన్నా అంటూ వాడు చేసి ఒక 10 మినిట్స్లో మళ్లీ వెంటనే వీడియో పంపించేసరికి అసలు నువ్వని అర్థం కావట్లేదన్నా, పోస్ట్ చేసేయన్నా, ఆ శివగాడికి బుద్ధి రావాలి అని చెప్పి పక్కనున్న రౌడీలు చెప్పడంతో ఆ పోస్ట్నైతే సోషల్ మీడియాలోకి వదిలేస్తాడు. ఫోన్ కనిపించట్లేదని పాపం బాలు ఆ శివగాడి గురించి ఎక్కడ బయటకు వచ్చేస్తుందో, శివ ఏమైపోతాడో, వాడి జీవితం ఎటు వెళ్ళిపోతుందో అని ఇంకా తెగ భయపడిపోతూ ఉంటాడు బాలు అయితే. ఏం కాదులేరా, ఎక్కడో పెట్టేసుంటావు, దాని గురించి ఆలోచించుకో అంటూ చెప్పడంతో ఇంక మీనా ఫోన్ తీసుకెళ్లమని మీనా ఇస్తే వద్దులే, నాకు ఫోన్ వద్దు, నీకొస్తాయి కదా ఫోన్లు అనగానే అయితే నా ఫోన్ తీసుకెళ్లురా అంటూ ఇంక సత్యం ఫోన్ ఇచ్చేసరికి సత్యం ఫోన్ తీసుకుని వెళ్తాడేగాని వాడికి అదే ఆలోచన వస్తుంది. ఇంక సోషల్ మీడియాలో హల్చలైపోతుంది వీడియో. అది కాస్త రోహిణి చూసి వెంటనే వీడియోని తీసుకొచ్చి కామాక్షి వాళ్ల ఇంటి దగ్గర ఉన్న ప్రభావతికైతే చూపిస్తుంది. చూపించేసరికి ప్రభావతి ఉగ్రరూపమాడుతుంది. ఎందుకంటే ఆ 1,00,000 రూపాయలు ఆ శివగాడు ఆ రోజు దొంగతనం చేయడం వల్ల ప్రభావతికి ఇక్కడ చాలా నష్టమే జరుగుతుంది. ఎందుకంటే బాలు తిట్టడం, బాలు అందరి ముందు దోషిలా నిలబెట్టడం, అందరి ముందు ఆ డబ్బుల విషయం అంతా బయటికి రావడం, అదో పెద్ద గొడవయ్యేసరికి ఇంకా అదంతా చూసిన ప్రభావతి వాడ్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను, ఈరోజు మీ అత్తగారిలో ఎప్పుడూ లేని రుద్ర తాండవం చేస్తుంటే చూద్దుగానిరా రోహిణి అంటూ రోహిణిని తీసుకుని సరాసరి పార్వతమ్మ ఇంటికి వెళ్తుంది. పార్వతమ్మ ఇంటికి వెళ్లేసరికి అప్పటికి మీనా పార్వతి వాళ్ల ఇంటికి వెళ్లి ఆయన ఫోన్ కనిపించట్లేదంట, బాధపడుతున్నారు అంటూ చెప్తూ ఉంటుంది. చెప్తూ ఉండేసరికి ఈలోపు ప్రభావతి రానే వస్తుంది. పార్వతీ అనుకుంటూ వస్తుంది. ఇదేంటి మీ అత్తగారలా గొంతుకోసిన మేకలా అరుచుకుంటూ వస్తున్నారు అంటూ సుమతి అనేసరికి నోరు ముయ్యవే, అలా అనకూడదు అంటూ పార్వతి చెప్తుంది. ఏంటి వదినగారు, ఏమైంది అనగానే ఎక్కడున్నాడే నీ కొడుకు, ఆ శివగాడెక్కడున్నాడు అంటూ చెప్పడంతో ఎందుకత్తయ్యా, నువ్విక్కడే ఉన్నావా, నంగనాచిలి కదా, నువ్విక్కడే ఉండుంటావు, నువ్వు మా ఇంట్లో ఎప్పుడైతే అడుగుపెట్టావో అప్పుడే మాకు దరిద్రం చుట్టుకుందే, నువ్వుండడం వల్లే మాకు దరిద్రం వచ్చింది అనేసరికి ఏం మాట్లాడుతున్నారండి, నేనేం చేశాను, ఇప్పుడు నేను మీకేం కష్టమొచ్చింది, దానికి కారణం నేనవ్వడమేంటి, మీరేం మాట్లాడుతున్నారో మీకేమైనా తెలుస్తోందా అంటూ చెప్పడంతో ఎందుకు తెలియట్లేదు, నాకంతా తెలుస్తోంది, అయినా నీవల్లేనే ఇదంతా జరిగింది అంటూ చెప్పడంతో ఏమైందో చెప్పకుండా నావల్లే జరిగింది అంటారేంటి, ఎక్కడున్నాడే నీ తమ్ముడు అంటూ ప్రభావతి గట్టిగా అరిచేసరికి అప్పటికే గదిలో వణికిపోతూ ఉంటాడు. ఎందుకంటే శివగాడి వీడియో సోషల్ మీడియాలో వదిలేశానని నువ్వు నా దగ్గర పనిచేసుంటే ఈ వీడియోని నా దగ్గరే జాగ్రత్తగా పెట్టేవాడిని, కాని నువ్వు నా దగ్గర పనిచేయకుండా నన్ను మోసం చేసి వెళ్ళిపోయావు, అందుకనే నీ వీడియోని సోషల్ మీడియాలోకి వదిలేశారు, ఇంక నిన్ను ఎవరు చదువుకునిస్తారో, ఎవరు ఎగ్జామ్స్ రాయనిస్తారో అది చూస్తాను అంటూ ఇంక గుణ ఛాలెంజ్ చేసే మాట్లాడేసరికి ఆ మాటలకి వణికిపోతూ సోషల్ మీడియా చెక్ చేసేసరికి వీడియో వైరల్ అవుతూ ఉంటుంది. తెగ చూసేస్తూ ఉంటారు జనాలు. ఇంక తెగ సబ్స్క్రైబర్స్ ఇంకా ఫాలోవర్స్ తెగ పెరిగిపోతూ ఉండడంతో భయపడిపోతాడు. ఇంక ప్రభావతి ఎప్పుడైతే పిలుస్తుందో వణికుతూ బయటకొస్తాడు. రావడంతోటే కాలర్ పట్టుకుని మధ్యలోకి తీసుకొచ్చి కొట్టబోతూ ఉండేసరికి మీనా ఆపుతుంది. ఏమైంది, నా తమ్ముడు ఏం తప్పు చేశాడో అప్పుడు చెప్పండి, అప్పుడు కొట్టండి అంటూ మాట్లాడేసరికి నీ తమ్ముడు ఏం చేశాడో నేను చెప్పడమెందుకు రోహిణి అంటూ వీడియోని రోహిణికి చూపిస్తాడు. రోహిణి చూపించేసరికి ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది.
ఏంట్రా ఇది అనగానే, నేను కావాలని చెయ్యలేదక్కా, ఆ రోజు అసలు ఏం జరిగిందంటే అంటూ మాట్లాడుతూ ఉండగానే ఈలోపు సుమతి చెంపలు పగలగొడుతుంది. అసలు నువ్వు ఎందుకురా ఇలాంటి పనులు చేస్తున్నావు? అమ్మ ఇంకా ఇంకా నీ వల్ల బాధపడుతూ ఉండాలనా? నాన్న దూరమయ్యాడు, అమ్మ కూడా దూరమవ్వాలని నువ్వు కోరుకుంటున్నావా ఏంటి? అసలు నీకు ఎందుకురా ఇలాంటి పాడుబుద్ధి? నువ్వు తిన్నంగా ఉండలేవా? ఎప్పుడూ కూడా ఇంటిమీదికి ఏదో గొడవ తీసుకురాకుండా ఉండలేవా? అంటూ ఇంకా ఆ చెంప ఈ చెంప వాయి కొట్టేసరికి ఆపుతారింకా అంటూ ప్రభావతి గట్టి కేకేస్తుంది. చాల్లే మీ నాటకాలు, అంతా ఒకటే, మీరంతా కావాలని ఇదంతా పగడ్బందీగా ప్లాన్ చేశారు. ఈ మీనా నేను ₹1,00,000 పట్టుకొని వస్తున్నాను అన్న విషయం చెప్పుంటుంది. అందుకే వీడు మధ్యలో కాపు కాసి నా దగ్గర ఉన్న డబ్బులు తీసుకోడానికి ప్రయత్నించాడు. నన్నొక దోషిలా నిలబెట్టేసి వాడు డబ్బులు తీసేసుకున్నాడు అంటూ చెప్పేసేసరికి, అది కాదండి, అసలు మాకేమీ తెలియదు, వాడేదో ఆవేశంలో, అసలు నువ్వెందుకు చేశావురా శివా? అసలు నువ్విదంతా ఎందుకు చేశావురా అంటూ ఇంకా మీనా అడుగుతూ ఉంటుంది. ఎంత అడిగినాగాని నేను కావాలని చెయ్యలేదక్కా, నేనేదో నేను ఇంటికి వచ్చినప్పుడు నన్ను అవమానించారు అనే ఉద్దేశంతోనే చేశానే తప్ప వేరే ఉద్దేశంతో నేనసలు చెయ్యలేదు. కాని మీరు నన్నే తప్పుపడుతున్నారు, నన్నే మాటలంటున్నారు. నేను ఏం తప్పు చేశానో ఏమన్నానో అది మీరు అర్థం చేసుకోకుండా పదే పదే ఎందుకు ఈ రకంగా చేస్తున్నారో నాకర్థం కావిట్లేదు అని ఇంక తెగ బాధపడిపోతూ ఉంటుంది. బాధపడిపోతూ ఉంటాడు శివ. అయితే నిన్నిలా కాదురా, నిన్ను వదిలిపెట్టకూడదు, పోలీస్ స్టేషన్కి ఈడ్చికెళ్ళాలి అంటూ చెప్పడంతో, పోలీస్ స్టేషన్కా? వద్దండి, వద్దు. నా తమ్ముడు భవిష్యత్తు నాశనమైపోతుంది. ఇప్పుడిప్పుడే వాడు బాగా చదువుకొని గొప్పవాడవ్వాలని కోరుకుంటున్నాడు. దయచేసి వదిలిపెట్టండి అత్తయ్యా, మీ కాళ్లు పట్టుకుంటాను అంటూ మీనా ప్రభావతి కాళ్లు పట్టుకోడానికి కూడా సిద్ధపడుతుంది. మీనా ఇంకా అయినా సరే వినిపించుకోకుండా ఇంక శివని ఈడ్చుకుని బయటకొచ్చేస్తుంది. బయటకొచ్చేసరికి ఇంక మీనా మీనా అనుకుంటూ ఇంటికి వస్తాడు బాలు. అయితే వచ్చేసరికి మీనా ఇంట్లో లేదురా అని చెప్పాను కాని ఇంట్లో లేకపోవడమేంటి అనుకుంటూ మీనాకు ఫోన్ చేయడంతో మీనా ఫోన్ లిఫ్ట్ చేయదు. లిఫ్ట్ చేయకపోవడంతో సుమతికి ఫోన్ చేయడంతో బావా అంటూ మాట్లాడేసరికి ఏంటక్కడ గొడవ అనగానే నువ్వొక్కసారి ఇంటికి రా బావా అంటూ ఫోన్ పెట్టేస్తుంది. ఇదేంటి సుమతి అంత కంగారుగా మాట్లాడుతోంది, పైగా ఇంటికి రమ్మంటోందేంటి అని గబగబా బాలు వెళ్తాడు. అప్పటికే మీనా శివని తీసుకువెళ్తూ ఉండగా కాళ్లు పట్టుకోవడానికి 2-3 సార్లు ట్రై చేయడంతో మీనాని ఒక్క తన్ను తన్నుతుంది. మీనాని ఎప్పుడైతే అలా తన్నుతుందో మీనా వెనక్కి పడిపోతుంది. అక్కడ ఒక రాయుండేసరికి మీనా తలకు రాయితో దెబ్బ తగిలి ఇంక మీనా అలా స్పృహ కోల్పోతుంది. అమ్మా మీనా, అమ్మా మీనా అనుకునే అందరూ కూడా గబగబా ఈ శివని వదిలేసి మీనాని చూసేసరికి మీనా తలకు గాయమవుతుంది. ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. రోహిణి కూడా కంగారు పడిపోతుంది. ఇప్పుడు ఈ మీనాకు ఏమైంది? మీనాకు ఏదైనా అయితే బాలు అస్సలు వదిలిపెట్టడు అని ప్రభావతి, ఇటు రోహిణి ఇద్దరూ కంగారు పడుతూ ఉండగానే అప్పుడే బాలు అయితే వస్తాడు. బాలు వచ్చేసరికి ఏమైందక్కడ అని పరుగుపరుగున వచ్చేసరికి రక్తపు మడుగులో మీనా పడి ఉండడం చూసి, ఆ మీనా, మీనా ఏమైంది అనేసరికి మీ అమ్మగారే తోసేశారు బాబూ అని మీ కావాలని తోయలేదు, అది నా కాళ్లు పట్టుకోబోతే అనగానే ఇంక చాలు అంటూ ఇంక గబగబా మీనాని తన 2 చేతులతో ఎత్తుకొని కార్లో కూర్చోబెట్టుకోవడంతో వెనకాలే శివ వచ్చి ముందు కూర్చుంటాడు. వీళ్ల ముగ్గురు లగురు కూడా బయల్దేరి హాస్పిటల్కి వెళ్తాడు. ఇప్పుడేం జరుగుతుందో ఏంటో, ఈ మీనాకు ఏదైనా అయ్యిందంటే మా ఆయన బ్రతకనివ్వడు, ఈ బాలుగాడు బ్రతకనివ్వడు, ఇద్దర్నీ కటకటాలు పాలు చేయడానికి కూడా వెనకాడడు. అంత ప్రేమ వాడి భార్య అంటే వాడికి. నిన్ను వదిలేస్తాడు అనుకుంటున్నావా? ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టడు అంటూ చెప్పడంతో ఇంక మీనాకైతే తలకు చాలా పెద్ద గాయమవుతుంది. హాస్పిటల్కి తీసుకొచ్చేస్తాడు. తీసుకొచ్చేసేసరికి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ గారు ఇంకా వేరే పేషెంట్ని చూడడంతో మీనా దగ్గరికి కొంచెం ఆలస్యంగా వస్తారు. అప్పటికే మీనాకు చాలా బ్లడ్ లాస్ అవుతుంది. చాలా బ్లడ్ లాస్ అయ్యేసరికి మీనా మీనా అంటూ బాలు తెగ హడావిడి హైరాణ పడుతూ ఉండగానే ఈ లోపు డాక్టర్ కాస్త దగ్గరికి వచ్చి ఏం జరిగింది అనగానే అది చిన్న గొడవలో వెనక్కి పడిపోయింది అని చెప్పి అనేసరికి చాలా పెద్ద గాయమైంది, చాలా రక్తం పోయింది అని నర్స్ అని చెప్పి మీరు బయట వెయిట్ చేయండి అని బయటికి పంపించేస్తుంది బాలుని. బాలు ఏడుస్తూనే బయటకొస్తాడు. ఏం కాదులే బావా అనగానే ఏం కాకపోవడమేంటి, అంత రక్తం పోతేనూ అసలేం జరిగింది ఇదంతా అనగానే మీ వదిన ఏదో వీడియో చూపించింది, ఆ వీడియో వల్లే
ఇదంతా జరిగినట్టుంది. శివ దొంగతనం చేసిన వీడియోని సోషల్ మీడియాలో ఎవరో వదిలేశారంట. ఆ వీడియోని తీసుకొచ్చి మీ అమ్మగారికి చూపించితే మీ అమ్మగారు చాలా కోపంతో శివను బెదిరించడానికి, శివను బాధపెట్టడానికి, మాటలనడానికి ఇంటికి వచ్చారు. అప్పుడే ఇదంతా గొడవ జరిగింది బావా అని చెప్పి అనేసరికి ఇంకా వెంటనే బాలు సత్యానికి ఫోన్ చేద్దామంటే సత్యం ఫోన్ ఇంట్లోనే ఉంటుంది, బాలు దగ్గరే ఉండిపోతుంది. ఇంకా వెంటనే రవికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి ఏంటన్నయ్యా అనగానే ఇలాంటి పరిస్థితి అనేసరికి ఇప్పుడెక్కడున్నావు నువ్వు అనగానే నేనిక్కడున్నాను, నాన్న ఇంటి దగ్గరున్నారు అని చెప్పి అనేసరికి గబగబా వెళ్లి సత్యానికి విషయం చెప్తాడు. ఏంటి ఏమంటున్నావురా రవి అనగానే అవున్నాన్న, మీనా వదినికి ఇలా జరిగిందంట, అమ్మ వల్లే ఇలా జరిగిందంట, అన్నయ్య చాలా బాధపడుతున్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు, కంగారు పడిపోతున్నాడు అంటూ చెప్పడంతో పద వెళ్దామని ఇంకా సత్యం ఇటు రవి ఇద్దరు కూడా హాస్పిటల్ దగ్గరికి వస్తారు. నాన్న అంటూ సత్యాన్ని పట్టుకుని తెగ ఏడుస్తూ ఉంటాడు బాలు. అయితే ఏడుస్తూ ఉండేసరికి ఏమైందిరా, ఏం జరిగింది అనగానే అదంతా అని చెప్పి సుమతి మొత్తం విషయం చెప్తుంది. ఏంటి వీడియో ఎవరు చూపించారు అనగానే రోహిణి చూపించిందనుకుంటా మావయ్య, రోహిణిని వెంటపెట్టుకునే అత్తయ్యగారు వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా రోహిణి ఫోన్లోనే ఆ వీడియోని చూపించారు అంటూ చెప్పేసేసరికి అంటే కావాలని ఇదంతా చేశారన్నమాట. ఇప్పుడు మీనా పరిస్థితి ఎలా ఉంది అనగానే ఏమో నాన్నా, నాకు చాలా భయంగా ఉంది, మీనా పరిస్థితి చాలా దారుణంగా ఉందంట, చాలా రక్తం పోయింది అని అంటున్నారు, చాలా భయంగా ఉంది నాన్నా, మీనాకి ఏమీ కాదు కదా, మీనా నాకు దూరం అవ్వదు కదా అనగానే చచ్చా నువ్వేంట్రా అలా మాట్లాడుతున్నావు, మీనాకి ఏమవుతుంది, మీనాకి ఏమీ కాదు, నువ్వు మీనా గురించి భయపడవలసిన అవసరం లేదు, మీనాకి ఏమీ కాకుండా చూసే బాధ్యత మాది, నువ్వు టెన్షన్ పడి మీనా గురించి ఆలోచించి కంగారు పడితే నువ్వు టెన్షన్ పడిపోతావు అల్లుడుగారు, మీనాకు ఏమీ కాదు, అయినా మిమ్మల్ని వదిలి మీనా ఎక్కడికి వెళ్తుంది, మిమ్మల్ని వదిలి మీనా ఎక్కడికి వెళ్లదు, మీరు టెన్షన్ పడకండి, మీనా గురించి ఆలోచించకండి అంటూ చెప్పడంతో అది కాదు అత్తయ్యా, మీనాకు అని చెప్పి అనేసరికి ఏమీ కాదు అని చెప్తున్నాను కదా, మీరెందుకంత టెన్షన్ పడుతున్నారు, టెన్షన్ పడకండి అని ఇద్దరు కూడా వాదారుస్తారు. ఓదార్చేసరికి బాలు అలా కూర్చుంటాడు. కూర్చున్నవాడు కాస్త ఎంతో బాధపడుతూ ఉంటాడు. మీనాకు ఇలా జరగడం నావల్లే జరిగింది, ఎందుకు మీనాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, అసలు ఎందుకిదంతా జరిగింది అని ఇంక ఎంతగానో బాధపడుతూ అసలు నేను ఆ ఫోన్లోంచి ఆ వీడియో తీసేస్తే సరిపోయేది, నేను తీయకుండా ఉంచేశాను, తీసికుండా ఉంచేయడం వల్లే ఇంత పెద్ద సమస్య వచ్చింది అని ఎంతగానో బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఏమైంద్రా బాలు, ఏం కాదు, నిన్ను వదిలి మీనా ఎక్కడికి వెళ్లదు, అయినా మీనా నిన్ను వదిలి వెళ్ళిపోతుందని అలా ఎలా అనుకుంటావు, ఎక్కడికి వెళ్లదు అని చెప్తున్నాను కదా, మీనా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్లే సమస్య లేదు, మీనా గురించి నువ్వు ఏమీ బాధపడకు అంటూ ఇంకా సత్యం చెప్తూ ఉంటాడు. ఈలోపు డాక్టర్ వచ్చి తనకు చాలా రక్తం పోయింది, కాని తనిప్పుడు స్పృహలో లేదు, డేంజర్ అయితే ఏమీ లేదు, 1 గంట తర్వాత స్పృహలోకి వస్తుంది అనగానే బాధపడకురా, మీనాకు ఏమీ గండం లేదు అని చెప్పారు కదా, ఏడవద్దు, మీనా ఎవరికీ ఏ పాపము ఏ నేరము చెయ్యదు కదా నాన్నా, అందరూ బాగుండాలని కోరుకునే మనిషి, అలాంటి మీనాకు ఇలాంటి కష్టాలు రావడం ఏంటి నాన్నా, ఇలాంటి కష్టాలు వస్తాయి పాపం, మీనా ఎలా తట్టుకోగలదు అంటూ మాట్లాడేసరికి మరి ఏం చేయమంటావురా, ఏం చేయగలం చెప్పు, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం మనం, మీనా గురించి నువ్వు బాధపడడం, ఇలాంటి పరిస్థితి ఇలాగ అన్నీ చేయడంతో నువ్వు టెన్షన్ పడి మీనా కూడా టెన్షన్ పడుతుంది, నువ్వు కంగారు పడకు అంటూ చెప్పడంతో ఇంకా ఏం మాట్లాడలేక బాలు ఎంతగానో వేదన చెందుతూ ఉంటాడు. ఎందుకంటే మీనా అంటే బాలుకి చాలా ఇష్టం, మీనాకు చిన్న ప్రమాదం జరిగినా బాలు తట్టుకోలేడు, మరి అలాంటి పరిస్థితిలో మీనాకు ఇంత పెద్ద గాయమైంది అన్న తర్వాత బాలు ఎలా తట్టుకోగలుగుతాడు, తట్టుకోలేడు కదా, ఇంకా అందుకే మీనా గురించి ఆలోచిస్తూ బాలు చాలా బాధపడిపోతాడు. నా మీనాకు ఏమీ కాకూడదు, నా మీనా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని అక్కడే కూర్చుని ఉంటాడు. వరే పద ఇంటికి వెళ్దాం అనగానే లేదు నాన్న, మీనాకు నార్మల్ అయ్యేంతవరకు మీనాను తీసుకునే నేను ఇంటికి వస్తాను, అప్పటి వరకు నేను ఇంటికి రాను అంటూ చెప్పేసేసరికి అది కాదురా, నేను చెప్పే మాట ఒకసారి విను, మీనాకు ఏమీ కాదు అంటున్నాను కదా, మరి మీనా గురించి ఆలోచిస్తూ నువ్వులానే ఉంటే ఎలా కుదురుతుంది, మీనాకు ఏమీ కాకుండా చూసుకోవలసిన బాధ్యత నీది, మీనాకు చిన్న గాయమైంది చూసుకుంటున్నావు కదా నువ్వు, దాని గురించి ఆలోచించి మీనా గురించే టెన్షన్ పడుతూ ఉంటే మీనాని ఎవరు చూసుకుంటారు,
మీనాకు ధైర్యం చెప్పాల్సిన నువ్వే దిగాలు పడిపోతే ఎలారా నాన్నా అంటూ సత్యం ఎంతగానో బాలుని ఓదారుస్తాడు. బాలు మాత్రం మీనాకి ఏదో అవుతుంది నాన్నా, మీనా ఏమీ తప్పు చెయ్యలేదు, ఏమీ ఎరగదు, కాని మీనాకే అన్ని కష్టాలు వస్తున్నాయి అంటూ ఇంక ఎంతగానో ఏడుస్తూ ఉండేసరికి, చూడు బాలు, ఎట్టి పరిస్థితుల్లోని ఏడవద్దు, నువ్వు ఏడిస్తే మీనా బాధపడుతుంది అని ఇంక చెప్తాడు. చెప్పేసేసరికి ఇంక బాలు మీనా ఇద్దరూ కూడా కలిసిన అంటే జ్ఞాపకాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ బయట కూర్చుని బాధపడుతూ ఉంటాడు. ఇంక సత్యం బాలు బాధని చూసి, రవి ఇంటికి వెళ్దాం పదా అనగానే, అన్నయ్యని ఇలా వదిలేసి అనగానే, ముందు ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ప్రభా అంటూ పిలిచేసరికి ప్రభావతి రోహిణి ఇద్దరూ ఒకే గదిలో ఉండి వణికిపోతూ ఉంటారు. ఎందుకంటే మీనాకు అంత పెద్ద దెబ్బ తగులుతుందని, అంత ప్రమాదం ఏర్పడుతుందని ప్రభావతి కూడా అనుకోదు. ఏదో క్యాజువల్గా ఇలా ఒక తోపు తోయడంతో వెనక్కి వెళ్లి పడిపోయింది కదా మీనా. ఇంకా అలా మీనాకు ఆ పరిస్థితి వచ్చేసేసరికి చాలా భయపడిపోతూ బాధపడిపోతూ తెగ కంగారు పడిపోతూ ఉంటుంది రోహిణి అయితే. ఇంకా ఇటు ప్రభావతి కూడా టెన్షన్ పడిపోతుంది. ఈలోపు సత్యం వచ్చి పిలవడంతోటే, మావయ్యగారు పిలుస్తున్నారు అత్తయ్య అనగానే, మీనా విషయం తెలిసిపోయినట్టుంది, ఇప్పుడు ఈయన ఏమంటారో ఏంటో అనుకుంటూ ఇంక కిందకి ఇద్దరు కూడా వస్తారు. ఇద్దరు వచ్చేసేసరికి, ఎక్కడికి వెళ్లారు మీరిద్దరూ అని చెప్పానుగాని, మేం ఎక్కడికి వెళ్లలేదు, ఇంట్లోనే ఉన్నామండి అని చెప్పానుగాని, అవునా, మరి మీరు ఇంట్లోనే ఉంటే పార్వతి వాళ్ల ఇంటికి వెళ్లి గొడవ చేసింది ఎవరు? మీ అంతరాత్మలా? మీ ఇద్దరు కదా వెళ్లి పార్వతి వాళ్ల ఇంటికి వెళ్లి గొడవ చేశారు? శివ చిన్నవాడే కదా నీ కొడుకు, ఎడ్డిగాడిదిలో ఎదిగినా సరే ఇంట్లో వాళ్ల డబ్బులు ఎన్నిసార్లు దొంగతనం చేయలేదు? వాడింట్లోనే దొంగతనం చేశాడు. ఈ మధ్యనే తన తమ్ముడు భార్య దగ్గర నగలు కొట్టేసి మీ ఇద్దరు కలిసి ఇంత తప్పుడు పని చేశారు. మాకెవ్వరికీ చెప్పకుండా ఇంటి కాగితాలు తాకట్టుపెట్టి రోహిణి చేత పార్లర్ పెట్టించావు, నగలు చేయించావు. ఇన్ని తప్పులు ఇన్ని పాపాలు చేసిన మీరు ఏ తప్పు చెయ్యని వాళ్లలాగా వెళ్లివాడిని నిలదీశారా? వాడేదో చిన్నతనంతో వాళ్ల అక్కను బాధపెడుతున్నావని, పైగా వాడిని అవమానించావు అన్న ఒకే ఒక్క కారణంచేత వాడు ఏదో నీ దగ్గర డబ్బులు దొంగతనం చేశాడు. అయినా ఆ రోజు వాడు డబ్బులు దొంగతనం చేయడం మంచిదే కదా? అలా డబ్బులు దొంగతనం చేస్తేనే కదా నువ్వు తప్పు చేశావని, ఇంటిని తాకట్టు పెట్టావని, ఆ సేటు దగ్గర నువ్వు బందీగా ఉన్న తర్వాతే కదా మాకిదంతా తెలిసింది? లేదంటే ఆ నిజం ఎన్ని రోజులు దాచిపెట్టేదానివో? ఇలా మాకు తెలిసిందని నువ్వు ఉక్రోసం తట్టుకోలేక వెళ్ళి వాడిని పోలీస్ స్టేషన్లో పెట్టేద్దామనుకున్నావా? ఇప్పుడు నిన్ను పోలీస్ స్టేషన్లో పెట్టొచ్చు. ఎందుకో చెప్పనా? మీనా ప్రాణాపాయ పరిస్థితిలో ఉంది. అక్కడ కళ్ళు తెరవడానికి ఇంకా 2-3 గంటలు పడుతుందంట. కళ్ళు తెరిస్తేనే గాని తను ఏ ప్రమాదం లేకుండా బయటపడింది అని చెప్పలేమంటూ డాక్టర్లు చెప్తున్నారు. నేను రవి వెళ్లి ఇప్పుడు నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాము. నా భార్య నా కోడల్ని ప్రాణాలు తీయడానికి ప్లాన్ చేసి మరీ ఇదంతా చేసింది అని చెప్పి నేను చెప్తాను అనేసరికి, అదేంటండి అలా మాట్లాడుతున్నారు అనగానే, మరి 1,00,000 రూపాయలు వాడు తీసుకొచ్చి ఇచ్చాడు, నువ్వు తీసేసుకున్నావు.